వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం గత ప్రభుత్వంలో భూసేకరణ చేసి పట్టాలిచ్చి బాధితులకు స్థలం చూపించకుండా కాలయాపన చేశారని కూటమి ప్రభుత్వం కూడా 14 నెలల కాలంలో ఇళ్ల స్థలాల విషయం ప్రతిపాదన తీసుకురాకపోవడంతో బాధితులు అధికారులతో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి సాకా రామకృష్ణ ఆధ్వర్యంలో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొని అధికారులతో స్థలాల విషయమై చర్చించగా 2 నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని పీడీ చైత్ర వర్షిని హామీ ఇచ్చారు. అనంతరం పాడ కార్యాలయం ఆవరణలో తోకల ప్రసాద్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అద్దె కొంపలలో ఉంటూ ఇండ్ల స్థలం కోసం బాధితులు ఆవేదన చెందుతున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని, నరసింగపురం మసీదు మన్యం 7 కాలువలు ఈ ప్రాంతాల్లో భూసేకరణ చేసి పట్టాలు ఇచ్చి బాధితులకు స్థలాలు చూపించడంలో గత వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాల విషయమై ప్రస్తావన తేకపోవడంతో నిర్దిష్టమైన నిర్ణయం తీసుకుని ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తామని, ఈ కార్యక్రమాల ద్వారా తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరయ్యేలా అధికారులు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో సిపిఐ పార్టీ తరఫున బాధితులకు 2 సెంట్ల చొప్పున పంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నక్కా శ్రీను, కేశబోయిన గోవింద్, పిల్లి సుభాషిని, పిల్లి వెంకటలక్ష్మి, పిల్లాడి రాజేశ్వరి, రొట్ట శాంతి, సికోల సత్యవతి, దాసరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాళ్ళు పట్టుకుని బ్రతిలాడుకుంటాము. మా విషయంలో కొంచెం ఆడపడుచున్నదా మా అందరి వైపు కూడా ఒకసారి మాట్లాడమని అడుగుతున్నానండి. థ్యాంక్ యూ సార్. కోరుకొని మేము ఎన్నిక చేసుకొని ఓట్లు వేసుకొని గెలిపించుకున్నాం. మరి మాకు సాయం చేయాలని మరి చిన్న విషయాన్ని మరి వినయ మనసుతో చెప్పుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. మాకేదో విధవరాలు పెన్షన్ ఇస్తారా, పెన్షన్ పొందుతామని అలా అనుకుంటున్నాం. అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి. నెల వచ్చేసరికి అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. అద్దెల్లో కరెంటు బిల్లు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేసి కరెంటు బిల్లు వస్తాయి, కరెంటు బిల్లు వస్తే పట్టా ఇవ్వమంటే అద్దెలు ఇచ్చిన వాళ్ళు కరెంటు బిల్లు కట్టించుకోకుండా ఉంటారండి. ఫ్యాన్ లేకుండా ఉండగలమండి అయ్యారు. మరి దోవలు, పావులు, కాలవారలు అంటే అది ఉంటున్నామండి. పిల్లలకి చదివించుకోలేకపోతున్నాము. విధవరాలు కూతురు ఉందండి, మేము బతకలేకపోతున్నామండి బాబు. అద్దె కట్టుకోలేకపోతున్నాం. ఒక పూట అన్నం తింటున్నామండి. ఇష్ట కొట్టుకొని బతుకుతాయండి. మాట్లాడే పరిస్థితి ఏంటంటే నెల వచ్చేసరికి అద్దె కట్టుకుంటావా, పిల్లల్ని చదివించుకుంటావా, మరి కరెంటు బిల్లులో కట్టుకుంటావా, ఎలా బతుకుతామండి? మరి ఆ పరిస్థితులు మరి అయ్యగారు అర్థం చేసుకుని మాట్లాడి పేదలకు స్థలం చూపిస్తే కనీసం పాకాన్ని వేసుకొని వెళ్ళిపోదామని చూస్తున్నామండి. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నెగ్గించుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా నమ్మారు, చాలా ఆశించారు. వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలుగానే మిగిలిపోయే పరిస్థితి వస్తా ఉంది. మాకు అందుబాటులో ఉంటారు, పిలిస్తే పలుకుతారు, మేము చెప్పి నాలకిస్తారు అనే విధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. కానీ సంవత్సర కాలమైనా ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలో జరగల. ఎందుకంటే ఇళ్ల స్థలాలు మాకు మంజూరు చేయాలని చెప్పేసి అడుగులైన నిరుపేద ప్రజలు తిరుపతి చుట్టూ, వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదర్శన చేస్తున్నట్టుగా ఈ కమిషనర్ గారు పాలకారాల చుట్టూ తిరుగుతా ఉన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చింది. గత ప్రభుత్వం విచారణ చేసి అడుగులేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి కదా, నిజమైన లబ్ధిదారులా కాదని చెప్పేసి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ఈ ప్రభుత్వం మళ్ళీ విచారణ చేసి ఆ పట్టా నిజమైనదా కాదనేది ఇవాళ విచారణ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అంటే ఆ ప్రభుత్వం కలిసింది కాదా? ఈ ప్రభుత్వం మళ్ళీ ఎంక్వైరీ చేసి ఆ పట్టాలను రద్దు చేస్తారని చెప్పేసి అడుగుతున్నా. అంటే ఈ ప్రభుత్వాలు పోటీతత్వంగా ఎలా పెరుగుతుందంటే, ప్రభుత్వాలు మారినా పాలన ఎక్కడా మారడం లేదు. పాత సీసాల్లో కొత్త సార నింపే విధంగా ఉంది తప్ప వీళ్ళ ఆంక్షలు అన్ని కూడా మిగులుతానే ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వంలో టీడీపీ ఇచ్చిన ప్రభుత్వాలు వైసీపీ క్యాన్సిల్ చేసింది. వైసీపీ ఇచ్చిన ప్రభుత్వాలు ఇవాళ టీడీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసే విధంగా ముందుకు వెళ్తా ఉంది. అంటే ప్రజలతో చెలగాటమాడుతా ఉన్నారు. కానీ ఎక్కడ ఒక సెంటు స్థలం కూడా మంజూరు చేయడం లేదు. ఇవాళ గత ప్రభుత్వం ఈ పిఠాపురంలోనే ఇటు నర్సింగ్పురం గాని, అలాగే మసీదు మాన్యం గాని, 7 కాలువలు గాని ల్యాండ్ కొన్ని కోట్లాది రూపాయలతో కొని వెచ్చించడం జరిగింది. ఆ ల్యాండ్ ని అలాగే ఇచ్చారు తప్ప ఏ ఒక్క పేద పిఠాపురం నియోజకవర్గంలో ఇల్లు లేని ఆడపడుచులు
ఇవాళ కన్నీరు మున్నీరుగా పిలిపిస్తా ఉన్నారు. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో పట్టాలు పొంది 5 సంవత్సరాల కాళ్ళు అడిగిపోయి తిరిగి ఈ అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కూడా సంవత్సరం పొద్దుతున్నా కూడా ఇంకా ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. అయితే ఇవాళ సిపిఐ పార్టీ తరఫున బాధితుల తరఫున అధికారులతో ఇళ్ల స్థలాల మీద ముఖాముఖి కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశాం. ఈ ముఖాముఖి కార్యక్రమం ద్వారా ఎప్పుడు ఇస్తారన్నది నిర్దిష్టమైన నిర్ణయం గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పాడ పీడీ గారు, ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు ఏం చెప్తా ఉన్నారంటే వెరిఫికేషన్ చేయాలని అని చెప్తా ఉన్నారు. అయ్యా, ఇంకా ఇంతకాలం వెరిఫికేషన్ చేస్తారు? బాధితులకి ఎప్పుడు ఇస్తారు? కొత్తగా పెళ్లైన జంటకి అరంజ్యోతి నక్షత్రం చూపించినట్లు ఇవాళ బాధితులకి ఇళ్ల స్థలాలు చూపిస్తున్నారు. కానీ అక్కడ అరంజ్యోతి చుక్క కనపడతలేదు, ఇక్కడ బాధితులకి ఇళ్ల స్థలాలు కనపడతలేదు. కానీ ఇలాంటి లేడి తత్వం అనేది బాధితులు కోల్పోతా ఉంటారు. రేపు 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కనుక ఈ ఆడపడుచులు ఆవేదన విని తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయకపోతే సిపిఐ పార్టీ తరఫున మేమే తీసుకెళ్లి పట్న పరిధిలో 2 సెంట్లు ప్రకటించారు కనుక ఆ 2 సెంట్లే సిపిఐ పార్టీ కొలిసిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.